అందరికీ నమస్కారం. నా పేరు పిల్లిపాకులు పెంచలయ్య, బీజేపీ వెంకటాచలం మండల జనరల్ సెక్రటరీని. కందపాడు గ్రామం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం. మేము గత 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాం. 2014లో టీడీపీ బీజేపీ అలవెన్స్లో కూడా కందలపాడు గ్రామంలో వార్డు మెంబర్లు కావచ్చు, నీటి సంఘ అధ్యక్షులు, బీజేపీ ఓటర్స్ ఎక్కువ ఉండటంతో అప్పుడు రూ అర్బన్ వర్క్లో కూడా 1,14,00,000 వర్క్లు వస్తే బీజేపీ పార్టీ చేసింది. అప్పటి నుంచి అప్పుడు మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వాళ్ళ కందలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడి నుంచి మా మీద కక్ష కట్టి ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంటు మా వైపు విజయలక్ష్మి గారు ఉన్నారు. అప్పటి నుంచి మేము ఎప్పుడైతే సీసీ రోడ్లు చేసామో తెలుగుదేశంలో ఇవ్వకుండా బీజేపీ వాళ్ళు సీసీ రోడ్లు చేసిన కాడి నుంచి ఎన్ఆర్జీఎస్లో హౌస్ లెవెలింగ్ అంటే మునకలో ఉన్న ఇళ్ళకి మట్టి తొలిస్తే ఓన్లీ వేసేకరికి మాత్రమే అమౌంట్ బిల్లు పెట్టించారు. బీజేపీ వాళ్ళు అని చెప్పేసి ట్రాక్టర్ మెటీరియల్ సుమారుగా 1,80,000 రూపాయలు ఆపేశారు. అదేవిధంగా సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళ మనుషులు వచ్చి కేవలం దీని దోహేసి 2 లక్షల రూపాయలు బిల్లు పెట్టనీయకుండా ఆ రోజు తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ రోజు చేశారు. అదేవిధంగా 3 నెలల జీతం కూడా పనిచేసినటువంటి 3 నెలల జీతం కూడా ఇవ్వనీయకుండా ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు ఆపారు. దానికి సంబంధించినవి కాగితాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత అంటే ఈయన మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి మేము 2019లో స్టే తెచ్చుకున్నాము. తర్వాత 2024లో కూడా అదే పరిస్థితిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తుండగా మా జిల్లా నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులకు కూడా సార్ ఈ విధంగా 2014లో కూడా ఈ విధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంటే ఈ విధంగా సోమిరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మనం చేసి కూడా ప్రయోజనం ఉండదని చెప్పినప్పటికీ ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒక సమన్వయ కమిటీ అనేది ఒకటి ఉంది. దానివల్ల ఎక్కడైతే మన బలం ఉందో దానికి మాకేందంటే 50-50% కందలపాడు గ్రామంలో కూడా 2021 బై ఎలక్షన్లో ఎంపీ బై ఎలక్షన్లో 470 ఓట్లు ఫాలోగా వైసీపీకి వచ్చి 197 ఓట్లు, తెలుగుదేశంకి వచ్చి 116 ఓట్లు, బీజేపీకి వచ్చి 103 ఓట్లు ఆ రోజు పోల్ అయినాయి. అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటే టీడీపీ అభ్యర్థికి పోటీ చేసినటువంటి వాళ్ళు కేవలం 7 ఓట్లు అంటే సింగిల్ డిజిట్కి పడిపోయింది. అంటే ఎలక్షన్ కోసం సోమిరెడ్డి గారు గెలిచేదానికోసం బీజేపీ వాడుకొని బీజేపీ కావాలి, మీరు ఉండండి, మీరు నిలబడండి, మీకు ఏది వచ్చినా కూడా చేసే బాధ్యత నాది అని చెప్పి తెలుగుదేశం వేరు, బీజేపీ వేరు కాదు, అంతా ఒకటేనని చెప్పి నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో కూడా ఆయన మాట ఇచ్చారు. సరే అని చెప్పి అప్పుడు మా మండల అధ్యక్షులు కుంచె శ్రీనివాసులు యాదవ్ గారి ఇంటికి సోమిరెడ్డి గారు వస్తుంటే మా నీటి సంఘ అధ్యక్షులు వారు ఒకే మాట అడిగారు, మీ హయాంలో బీజేపీ బలంగా ఉందని చెప్పి మా ఫీల్డ్ అసిస్టెంట్ని మీరు సస్పెండ్ చేయించారు, ఇప్పుడు ఏం చెట్టుకొని మేము మీకు చేయాలని అంటే అన్నా ఎన్ని వద్దు, ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం, మేము ఖచ్చితంగా ఇంతమంది 5 పంచాయతీల ముందు మీకు చెప్తున్నాము, మీ మనిషిని మేము ఫీల్డ్ అసిస్టెంట్గా పెడతాము అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఇప్పటికి సుమారుగా జిల్లా నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులతో కలిపి సుమారుగా 10 సార్లు ఆయన ఆఫీస్కి వెళ్ళాము. పంపిస్తామన్నారు. లాస్ట్లో మా రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయుడు గారు సార్ ఇద్దరు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఓకే అయిపోయిందని చెప్పిన తర్వాత మేము వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎక్కడ ఏమేమి వర్క్లని మొత్తం గుర్తించిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత లిస్టు పంపించారు. ఆ లిస్టులో మా పేరు లేదు, కందలపాడు గ్రామ పంచాయతీ పేరు లేదు. పోయి అడగగా ఉద్యోగం ఊరకనే రాదు, నీ 100 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయ్యా, నీకు ఈ పోస్ట్ రావాలంటే 3 లక్షల రూపాయలు తీసుకొని వస్తేనే ఈ జాబ్ నీకు వస్తుంది అన్నాను. నేనైతే ఒకటే చెప్తున్నానయ్యా, మేము బడుగు బలహీన వర్గాలు ఎస్సీ అరుంధోతి కులానికి చెందిన వాళ్ళమే. నేనైతే
మేము ఉండేది ఈ పూరు గుడిసెలో. కనీసం మాకు తలుపు దారిబంధనం పెట్టుకునేదానికి కూడా ఆర్థిక స్తోమత లేదు. నీకు 3 లక్షలు ఇవ్వాలి అని అంటే మేము ఇల్లు అమ్ముకోబోగా మా కుటుంబ అవయవాలు రక్త మాంసాలు అమ్మి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అంతటి దారుణమైన పరిస్థితికి మమ్మల్ని మీరు దిగజారుస్తున్నారు. అదేవిధంగా మేము కాదయ్యా మీకు డబ్బులు ఇవ్వాల్సింది, మీ వల్ల నష్టపోయిన ఇదిగోండి మీ వల్ల నష్టపోయిన మేము సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్కి 1,20,000 రూపాయలు నీ వల్ల నష్టపోయాము. అదేవిధంగా బెరల్ గ్రౌండ్కి 31,000 నష్టపోయాము. అదేవిధంగా హౌస్ లెవెలింగ్కి 1,30,000 నష్టపోయాము. హైకోర్టుకి 50,000, అప్పీల్కి 10,000, వీటన్నిటికి గాను 40,000 అదనం ఖర్చులు, మొత్తం 4,31,000 నీ వల్ల కేవలం భారతీయ జనతా పార్టీ ఉండడంలో ఆ పార్టీలో ఉండటమే మేము చేసుకున్న తప్పుగా మీరు భావించి మా మీద కక్ష కట్టి ఈ విధంగా 4,31,000 మీరు ఖర్చు పెట్టించారు. దానికి వడ్డీగాను 5,17,000 రూపాయలు ఈ రోజుకి మీ పుణ్యమే అంటూ మేము అప్పులు చేసి అవి కడుతున్నాము. మొత్తం టోటల్గా 9,48,200 రూపాయలు నీ పుణ్యమా అంటూ మేము అప్పుల పాలయ్యి ఈరోజు నడి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చిందంటే కేవలం సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కేవలం ఆయన ఒకే ఒక బీజేపీ నాయకులు వీళ్ళని బీజేపీని అనగదొక్కితే కానీ ఆ గ్రామంలో తెలుగుదేశం ఎదగదు అని ఆయన గ్రహించి మమ్మల్ని మొదటి నుంచి కూడా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. ఆయన చెప్పినటువంటి మాట తప్పి 3 లక్షల రూపాయలు లంచానికి దిగజారినట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మేమైతే ఆయన ఒకటే అడుగుతున్నాము, అయ్యా మేము నిరుపేద కుటుంబీకులం, దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమి, ఎస్సీ అరుణోదయ కులస్తులమి, మేమైతే నీకు డబ్బులు ఇచ్చుకునే స్థితిలో మేము లేము. మాకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా బీజేపీకి 10% వాటా ఇచ్చారు. ఆ వాటా ప్రకారం కూడా మా పంచాయతీ మొత్తం వెంకటాచలం మండలం మొత్తం 25 పంచాయతీలు 43 గ్రామాలు ఉండగా 24 పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్ పంపించేశారు. ఒకే ఒక కందలపాడిని మీరు ఆపారు. ఎందుకు? ఎస్సీలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు అమ్ముడు పోతారో అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో 3 లక్షల రూపాయలు వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఇస్తే నీ పేరు పంపిస్తానని చెప్పి ఈ 5 పంచాయతీలో 24 పంచాయతీలు ఇచ్చారు. ఈ 21 లాస్ట్ పంచాయతీ 25 పంచాయతీ కందలపాడు గ్రామాన్ని అట్టే ఆపిపెట్టారు. ఇది ఎంతవరకు ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నారు, మాజీ మంత్రిగా చేస్తున్నారు, పొలిట్ బ్యూరో సభ్యులు అంటున్నారు. ఇటువంటి దళితుల మీద పడి మీరు పీక్కొని తిని సంపాదించాలనుకుంటున్నారా? మీకు డబ్బులు ఇవ్వాలంటే మేమేమైపోవాలి, మా కుటుంబం ఏమైపోవాలి? మీరు ఒకసారి చూసినట్టయితే మా ఇంటిని చూసుంటారు, మా పరిస్థితిని చూసుంటారు. మేము ఎస్సీలమి, మీకు ఏ విధంగా మేము డబ్బులు మీకు సమర్పించుకోలేము. కాబట్టే మీ వల్ల మేము నష్టపోయిన 9,48,200 రూపాయలు మీ వల్ల మేము నష్టపోయాము. మీకు నిజంగా ఎస్సీల పట్ల చిత్తశుద్ధిగా ఉంటే వెంటనే నీ వల్ల నష్టపోయినటువంటి అమౌంట్ మాకు మీ వల్ల మేము అప్పులైనటువంటి అమౌంట్ మీరు వచ్చి నిజమా కాదని కూడా మీరు వచ్చి చూసి ఆ అమౌంట్ మీరు ఎప్పుడైతే మాకు అమౌంట్ కట్టి మమ్మల్ని విడుదల చేస్తారో, విముక్తులు చేస్తారో ఆ రోజే మీరు నికరమైన నాయకుడు. లేదు అని అంటే ఇలాంటి మాలాంటి ఎస్సీల మీద మహిళను కూడా చూడకుండా ఆ రోజు ఎవరో కదండి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? మా భార్య, ఒక ఎస్సీ మహిళ. అంటే వీళ్ళు పేపర్లకి వీడియోలకి ప్రెస్ మీట్లకు పెట్టుకోవడం, ఎస్సీలకి మేము ఇది చేసాం అది చేసామంటారు. కానీ ఏం చేశారు? ఒక ఉన్నటువంటి పోస్టుని ఒక ఎస్సీ మహిళను కూడా చూడకుండా నిర్దాక్షిణంగా కేవలం పార్టీ వాళ్ళ ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉండకూడదు, ఇంక వేరే కారణం ఏమైనా రా, మీరు ఏ కారణం చెప్పినా సరే, మీరు ఎటువంటి చర్చకి వచ్చినా సరే మేము బహిరంగ చర్చకైనా రావడానికి మేము సిద్ధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాము. ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి స్టేట్ గవర్నమెంట్ 10% వాటా మాకు ఇప్పటికైనా కూడా ఇటువంటి నాయకులు ఉన్నంత వరకు మాకు ఆ వాటాలు రావు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో ఉండటమే మేము చేసుకున్న తప్పుగా భావిస్తున్నటువంటి ఇటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నంతకాలం కూడా మేము బ్రతికి బట్ట కట్టలేమని కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా నేను తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా మేము కోరేది ఒకటే, ఇటువంటి జనాలను బట్టి పీడిస్తూ రక్త మాంసాలను సరే సైతం అమ్ముకునే సరే నాకు డబ్బులు ఇవ్వండి అన్నటువంటి దిగజారుడికి వస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి,
ఈయన ఉన్నంతకాలము ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో బీజేపీ అంతరించిపోతుందే తప్ప బీజేపీ ఇప్పుడు కూడా రాలేదు. ఎందుకంటే ఈ రోజు కాదు బీజేపీ, మేము గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఆ రోజు 2014లో మాకు మెజార్టీ ఉంది కాబట్టే తెలుగుదేశం కూడా ఇవ్వకుండా మేము వర్కులు చేసాము, మా నాయకులు వర్కులు చేసాము. బై ఎలక్షన్లో మీకు తీసిపోకుండా మేము నిలబడ్డాము, మాకు ఓటింగ్ వచ్చింది. పంచాయతీలో మీకు కేవలం సింగిల్ డిజిట్ 7 ఓట్లు, 610 ఓట్లు ఉంటే కేవలం 7 ఓట్లు వచ్చాయంటే మీ నాయకత్వం, మీ అనుచరులు, మీ నాయకులు ఎటువంటి వల్ల ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నాము. మీరు ఉన్నంతకాలము మీరు ఎమ్మెల్యేగా గత 20 సంవత్సరాలు మీరు ఓడిపోతూ వచ్చారంటే కారణం ఏంది? కేవలం మీరు వస్తే నరరూప రాక్షసుల మాదిరిగా మీరు జనాల మీద పడి విచ్చలవిడిగా వాళ్ళ రక్త మాంసాలను అమ్మైనా సరే మీరు వసూలు చేసుకునే స్థితికి దిగదారుతారనే జనాలు గుర్తించి 20 సంవత్సరాలు మీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా ఈరోజు మీరు గెలిచారంటే మీరు గెలవలేదు. కేవలం గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి మీకు మద్దతుగా నిలబడ్డారు కాబట్టి మీరు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం మీద మీరు ఎమ్మెల్యేగా గెలిచారే తప్ప అది గుర్తుపెట్టుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% వాటా ఇటువంటి ఎమ్మెల్యేలు తలలు వంచైనా సరే మా వాటా మాకు వచ్చే వరకు, మా రాష్ట్ర అధిష్టానం వరకు పోయే వరకు మీడియా మిత్రులు మాకు అందరికీ సహకరించాలని చెప్పి, ఒక ఎస్సీ మహిళ పోస్ట్కి మీరు ఒప్పుకొని ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, పొలిటి బ్యూరో సభ్యుడిగా ఉండి ఈరోజు దిగజారుడిగా 3 లక్షల రూపాయలు అడగడం చాలా చిగ్గుచేటు. మీ స్థాయికి మాలాంటి ఎస్సీలని ఒక లంచగొండితనానికంటే ఇంకా దిగజారి మీరు 3 లక్షలు అడగటం అనేది ఎంత నీచమైన మాట విషయమో అది మీ ఒక వ్యక్తిగతంగా వదిలేస్తున్నాము. కానీ ఇటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నుంచి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ, మా నాయకులు పార్టీ అధిష్టానానికి తీసుకుపోతారని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా మిత్రులందరూ కూడా మేము సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఒకటేనండి, ఇక్కడ ఉన్నటువంటి కూడా వెంకటాచలం మండల కీలక కమిటీలో కూడా నేను వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి, మండల ఉపాధ్యక్షులు చీమకుర్తి చిన్నకొండయ్య, మండల కార్యదర్శి ప్రసాదు, ఇట్లా భారతీయ జనతా పార్టీలో మండల కమిటీలో కీలకంగా ఉన్నారంటే ఒక కందలపాడు గ్రామంలో చాలామంది కీలక కమిటీలో ఉన్నారు. ఇవన్నీ ఉండటం వల్లనే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ అనగదొక్కి అయితే గ్రామాల్లో ఉన్నారో అక్కడ బీజేపీ అనగదొక్కి తెలుగుదేశం పైకి రావాలని చెప్పి చూస్తున్నారు. ఇదంతా కూడా మీరు మాకు సహకరించి మా అధిష్టానానికి తెలియజేస్తారని చెప్పి మీడియా మిత్రులకు మరొక్కసారి తెలియజేసుకుంటూ